చదువుకొనగా మనం విన్నాం. ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. చేసుకొని వాక్యాన్ని చూసుకుందాం. మా ప్రేమలైన ప్రియ పరలోక తండ్రి, సజీవుడైన దేవా, ఈ ఉదయకాల సమయంలో మీ పాసంలోకి రాగలడానికి మీరిచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రములు. రాత్రంతా కాచి కాపాడి ఆరోగ్యం ఆశించిన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో ప్రభువా నాయనా కొద్ది మాటలు నాయనా మీ సన్నిధిలోకి వచ్చి మేము ధ్యానించుకోబోతుంటుండగా ప్రభా మాతో మాట్లాడుతారండి. నాయనా వింటున్న వారికంటే నేనే ఎక్కువ కాదు. మీ ఉచితమైన కృపను కోరుకుంటున్నాను. సహాయం దయచేయము తండ్రి. కనికరించి కృప చూపించి నాయనా ఎవరికి ఏది అవసరమో మీకు తెలుసు స్వామి. ప్రభా నాయనా నా మాటలన్నిటిని కూడా కొట్టివేసి ప్రభా కొద్ది మాటలు దయచేయమని కనికరించమని ప్రార్థన చేసుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుని ఈ వాక్యాన్ని మీ చేతులకు అప్పచెప్పుకున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యంలో చూసినట్లుగా యూదా రాసినటువంటి పత్రిక. ఈయన యూదా అంటే యేసు ప్రభువారి యొక్క తమ్ముడని చెప్తారు. అయితే ఈ యూదా పత్రిక అంటే చాలా నిక్కచ్చిగా రాశారన్నమాట. అంటే ఎక్కడ గూడా ఆహ్, దాపరికం గాని, లేకపోతే ఇంకొకటి దేవుడు మొహమాట పడతాడేమో అనేటువంటిది ఎక్కడా గూడా ఉండదనమాట. ఆయన యొక్క నీతి, న్యాయం అనేది ఖచ్చితంగా ఆయన పాటిస్తాడు. మొహమాటం లేనటువంటి దేవుడు, పక్షపాతం లేనటువంటి దేవుడు అనే విషయాన్ని ఈ పత్రిక మనకు తెలియజేస్తది. కాబట్టి కొన్ని విషయాలు ఈ యోధా గారు మనకు రాస్తా వచ్చారనమాట. అవి గనక మనం చూస్తే ఈ చివరి దినాల్లో, అంచె దినాల్లో ఉన్నటువంటి మనకు అవి ఎంతో ఉపయోగం అన్నమాట. అంటే సాధారణంగా ఆహ్, మన బ్యాక్‌గ్రౌండ్ నుంచి అంటే హిందూ బ్యాక్‌గ్రౌండ్ నుంచి కానివ్వండి, లేకపోతే మనకుండేటువంటి చాలామంది ఎలా ఉంటారంటే, జరిగిపోతదిలేండి. వాళ్ళకట్లా జరిగింది గదా! మనకు గూడా జరిగిపోతదిలే. ఏం గాదులే అని అప్పుడు అలా జరిగింది గాబట్టి అట్లా జరుగుతుందిలే అనేటువంటి థియాలజీలో చాలామంది ఉంటారనమాట. కానీ దేవుని వాక్యం అలా చెప్పట్లేదు. జరిగిపోతదిలే అనేసి. అందుకని కొన్ని ఉదాహరణలు అంటే జరిగినటువంటివి పాత నిబంధన నుంచి కొన్ని విషయాలు యోధా గారు మనకు రాస్తారు. ఆ విషయాలు కొన్ని మనం చూద్దాం. 5వ వచనంలో ఈ సంగతులన్నీయు మీరు ముందటనే ఎరిగి ఉన్నాను. నేను మీకు జ్ఞాపకం చేయగూర్చున్నదేమనగా, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను, వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనము చేసెను. కాబట్టి మొట్టమొదటి గుంపు వీళ్ళు సుమారు 6,00,000 కాల్బలం. అంతమంది ఐగుప్తులో నుంచి వాళ్ళు 400 సంవత్సరాలు బానిసలుగా అక్కడ ఉంటా వచ్చారు. అయితే దేవుడు వారి యొక్క మొర్ర విన్నాడు. మోషే గారిని అక్కడ పంపించాడు. తర్వాత మోషే ద్వారా ఆయన ఎన్నో కార్యాలు, మహత్కార్యాలన్నీ గూడా చేసి వారిని తీసుకొనొచ్చాడు. బయటికి తీసుకొచ్చాడు. అయితే మనకు తెలుసు ఆ సమయంలో బయలుదేరినటువంటి వాళ్ళల్లో, ఆ తరం వారిలో ఎంతమందెళ్లారు అనంటే, ఇద్దరు అడుగుపెట్టారు. యెహోషువ, కాలేబ్. ఈ మాటలు మనం విన్నప్పుడు మనకెంతో వాస్తవానికి భయమేయాలి. ఎందుకనంటే, అంతమంది అంటే ఆ రోజు అనుకోండి, సపోజ్ ఆ రోజు జాయిన్ అయిన స్టార్ట్ అయినటువంటి వాళ్ళు కొంతమంది పేర్లు మనం అనుకుంటే, వాళ్ళందరూ గూడా ఎవ్వరు గూడా రాలేకపోయినారు. ఇంక్లూడింగ్ మోషే గారు కూడా రాలేకపోవచ్చు. యెహోషువ, కాలేబు మాత్రమే వాళ్ళు చేరుకోవడానికొచ్చారు. దాంట్లో చేరుకుంటా వచ్చారు కనాన్‌లో. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను, వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనము
చేశాం. అంటే తర్వాత చాలామంది సనుక్కుంటా వచ్చారు. దేవుడు ఎన్ని కార్యాలు చేసినా, ఒక పక్క వాళ్ళు చూస్తున్నారు దేవుడు మన్నా కురిపించడం. ఒక పక్క వాళ్ళు చూస్తున్నారు బండలో నుంచి నీళ్లు రావడం. ఇవన్నీ గూడా అన్నీ చూసినప్పటికి గూడా మళ్ళీ, మళ్ళీ మరలా ఏం చేస్తున్నారంటే వాళ్ళు సనుక్కుంటూ వచ్చారు. దీని గురించి మనం చూస్తే గనక మొదటి కొరింథీ పత్రికలో 10 అధ్యాయంలో ఆ మాటలు మనకు బాగా రాసి పెట్టారనమాట. మొదటి కొరింథీ పత్రిక 10 అధ్యాయంలో నేను చదువుతాను చూడండి. సహోదరులారా మొదటి వచనం నుంచి, సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండటం నాకిష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘం క్రింద నుండిరి. వారందరును సముద్రంలో నడిచిపోయిరి. అందరును మోషేను బట్టి మేఘంలోను, సముద్రంలోను బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికిష్టులుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. కాబట్టి ఈ అంటే ఒకే భోజనం, ఒకే పానం చేశారు. మేఘంలో, సముద్రంలో బాప్తిసం పొందారు. అనగా ఎర్ర సముద్రంలో నుంచి దాటారు. ఆ అద్భుతాన్ని కూడా చూసినారు. ఎన్నో రకాలైనటువంటి దేవుడు చేసినటువంటి అద్భుతాలను చూశారు. దీన్ని బట్టి మనకేం అర్థమవుద్దంటే, మనం అద్భుతాలు చూసినంత మాత్రాన, లేకపోతే మనం అనుభవించినంత మాత్రాన, లేకపోతే ఒకరికి మంచిగా జరిగింది అని అనుకున్నంత మాత్రాన, ఇవన్నీ గూడా మనల్ని ఏవి గూడా పరలోక రాజ్యానికి తీసుకొని ఎళ్ళవు. మనం ఎలా ఉండాలి ఇక్కడ అనంటే 5వ వచనంలో, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. కాబట్టి దేవునికి ఇష్టలుగా మనం ఉండడం అనేది చాలా అవసరం. అది లేకపోతే వాళ్ళేమైపోయినారు? అరణ్యంలో సంహరించబడ్డారు. కాబట్టి మనకు కూడా అదొక పాఠం. మనం గూడా ఒకవేళ మనకు ఉద్యోగం రావచ్చు, మంచిగా జరిగిపోవచ్చు. ఇంట్లో మనకు అన్ని మనం అనుకున్నటువన్నీ జరిగిపోవచ్చు. మనం చేసేటువంటి కార్యమన్నీ ముందుకు సాగిపోవచ్చు. అన్నీ చేసేసుకోవచ్చు. కానీ నేను దేవునికి ఇష్టకరంగా ఉంటున్నామా? దేవునికి ఇష్టలంగా మనం ఉంటేనే, మనం దేవుని యొక్క రాజ్యంలోకి మనం వెళ్ళగలం. అంతేగాని మనమేదో భయభక్తి క్రిస్టియన్ అయినంత మాత్రాన, లేకపోతే మనమేదో చేసేసినంత మాత్రాన మనం వెళ్ళమని దేవుని యొక్క వాక్యం ఖరాఖండిగా చెప్తా వస్తుంది. అదే విధంగా మొదటిది వాళ్ళు దేవునికి ఇష్టలుగా ఉండలేదు. తర్వాత ఇంకా చూస్తే, 7వ వచనంలో చూస్తే, జనులు తినుటకును, త్రాగుటకును కూర్చుండి ఆటుకు లేచిరని రాయబడినట్లు, వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. కాబట్టి ఈ విషయాన్ని గూడా అక్కడ దేవుడు రాయించుకుంటాడు. వాళ్ళు చూడండి అన్నీ మోషే సీనాయి కొండ పైకి వెళ్లి 40 దినాలు రాకపోయేసరికి, వాళ్ళొక అహరోను దగ్గరకొచ్చి విగ్రహం చేయించుకొని, దానికి మొక్కి ఓ ఇశ్రాయేలు నువ్వు మమ్మల్ని తీసుకొచ్చింది ఇదే అనేటువంటి దాన్ని వాళ్ళు చేస్తా వచ్చారు. కాబట్టి ఆ విధంగా చేసిన కారణాన అక్కడ జనులు తినడానికి, తాగడానికి, కూర్చొని ఆడడానికి గూడా వాళ్ళు వెనకంజలేదు. అందుకని వాళ్ళేమైపోతా వచ్చినారు, అక్కడ గూడా కొంతమంది నశించినారు. తర్వాత 8వ వచనంలో చూస్తే, మనం మరియు వారి వలె మనం వ్యభిచరింపకయుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమునే 23,000 మంది కూలిరి. అంటే ఇక్కడ వ్యభిచారం అంటే ఏదో మనం చేయడం అని కాదు గానీ, మోహపు చూపులు, దేవునికి ఇష్టం లేనటువంటివి. అవి ఎప్పుడైతే మన హృదయంలో ఉంటాయో, అది దేవుడు ఇట్ విల్ బి ట్రీటెడ్ యాస్ దాన్ని వ్యభిచారంగానే చూస్తారనమాట. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడును అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడెవడును అని మత్తయి సువార్తలో రాయబడింది. కాబట్టి వీళ్ళు చూడండి ఇష్టులుగా ఉండడం లేదు. రెండోది విగ్రహారాధకులుగా ఉన్నారు. దాని తర్వాతొచ్చేసి వ్యభిచరించినటువంటి వాళ్ళు ఒక్క దినంలోనే వాళ్ళు 3,000 మంది కూలిపోయినారు. ఆ తర్వాత 9వ వచనంలో చూస్తే, మరియు ప్రభువును శోధింపకుండము వారిలో కొందరు శోధించి సర్పముల వలె నశించిరి. కొంతమంది శోధించినారు దేవుణ్ణి. తర్వాత 10వ వచనంలో చూస్తే, మీరు సణుగకుడి వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. కొంతమంది సణిగినారు.
అయితే ఈ విధంగా చేయడాన్ని బట్టి ఏమవుతున్నారంటే అనేటువంటి వాళ్ళు. వాళ్ళెవ్వరు గూడా వెళ్ళలేకపోతా వచ్చినారు. అయితే వారి సంతానం అడుగుపెట్టింది గానీ, వాళ్ళు అడుగు పెట్టలేకపోయినారు. ఎంత విచారకరం. వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు కదా! తర్వాతొచ్చేసి దేవుడు ఆహారం ఇచ్చి పోషించినాడు. వాళ్ళకెవరికీ కాళ్ళు నొప్పులు రాలేదు. అన్ని పరిస్థితుల్లో ఉన్నప్పటికి గూడా వారు దేవునికి ఆహ్, ఇష్టలుగా లేనందువలన వారు నశిస్తూ వచ్చినారు. అందుకనే ఇక్కడ మనకు 11వ వచనంలో రాయబడింది. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను. కాబట్టి ఇప్పుడు ఇవెందుకు రాసినాడంటే దేవుడు, ఇవన్నీ వారికి సంభవించినాయి. వాళ్ళు ఈ విధంగా చేసినందువలన, వాళ్ళు సరిగినందువలన, వాళ్ళు ఆయనకి ఇష్టలుగా ఉండనందువలన, వారు వ్యభిచరించినందువలన, వారు శోధించినందువలన, వారందరూ గూడా ఏమవుతా వచ్చారంటే నశించిపోయినారు. అనగా వాళ్ళు కనాను దేశంలోకి, పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వారు వెళ్ళలేకపోతా వచ్చినారు. అందుకని ఇక్కడ దేవుని వాక్యంలో ఏముందంటే, ఇవన్నీ గూడా ఎందుకు రాయబడ్డాయనంటే, యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి. మనం గూడా అంటే అవి చదువుకున్నప్పుడు, విన్నప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు నిజమే గదా! వాళ్ళు ఆ విధంగా చేసినారు గదా! సో, ఆ విధంగా నేను గూడా చేయకూడదు అని మనం గూడా అనుకోవాలని జెప్పేసి, దేవుడు మనకు బుద్ధి కలగడానికి రాయించి పెట్టినాడు. అదే విధంగా 12వ వచనంలో చూస్తే, తాను నిల్చున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. కాబట్టి మనం కరెక్ట్‌గా ఉన్నాంలే, సరిగా ఉన్నాంలే అని అనుకునేటువంటి వాడు తను పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. కాబట్టి ఇది మొట్టమొదటి అనుభవం. కాబట్టి మనం యోధా రాసినటువంటి పత్రికలో మనం చూసినట్లుగా ఐగుప్తులో నుంచి వారందరిని గూడా రక్షించినప్పటికీ గూడా వారిలో నమ్మకపోయినటువంటి వారు, దేవునికి ఇష్టలు కానటువంటి వారిని దేవుడు నాశనం చేస్తా వచ్చాడు. కాబట్టి మనం ఇశ్రాయేలీయుల వలె మనం అన్నీ చూసుండొచ్చు. మనకన్నీ దేవుడు ఇచ్చుండొచ్చు. కానీ వాట్ ఈస్ ద స్టేటస్? ఈరోజు నీ స్టేటస్ ఎట్లా ఉంది? లేకపోతే మన దేవుడు వచ్చినప్పుడు మన యొక్క పరిస్థితి ఎట్లా ఉంది? అది మనం చూసుకోగలిగితే, బేరీజు వేసుకోగలిగితే, మనం దేవుని రాజ్యంలోకి, ఆ పరమ కణాల్లోకి మనం గూడా వెళ్ళగలం. ఇది మొదటిది. రెండవదిగా మనం జూస్తే, ఆరో వచనం యూదా రాసిన పత్రిక ఆరో వచనంలో చూస్తే, మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక, తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రం చేసును. రెండవదిగా చూస్తే దేవదూతలు వీళ్ళు పరలోకం నుండి ఇశ్రాయేలీయులు, భూమి మీద ఉండేటువంటి వాళ్ళు, వీళ్ళు పరలోకాన్నే చూసినారు. వీళ్ళకి పరలోకం గూడా తెలుసు. పరలోకంలో ఎంత వెలుగుంటదో తెలుసు. పరలోకం ఏ విధంగా కట్టబడిందో వాళ్ళకి తెలుసు. రెండో కొరింథీ పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం ఉంటది. దేవుని చేత కట్టబడినదియు అనుంటది. అంటే పరలోకము దేవుని చేత కట్టబడింది. కాబట్టి యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనకు చెప్పనట్లుగా నేను వెళ్ళి మీ కొరకు నివాసములు సిద్ధపరిచి నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానన్నాడు. కాబట్టి దేవుడు యేసుప్రభువారు ఇవన్నీ గూడా అంటే మనం ఆలోచన చేయాల్సిందేందంటే, సరే ఇశ్రాయేలీయులకి మనలాంటి మనుషులే. వాళ్ళకి తెలీదు. ఏదో తెలిసి తెలియక చేసినారులే. పాపం అనవసరంగా పోగొట్టుకున్నారు కనాను దేశం అని అనుకోవచ్చు. కానీ వీళ్ళకేమైంది? దేవదూతలకి వాళ్ళకి తెలుసు కదా! పరలోక రాజ్యం ఎలా ఉంటది? ఎంతమంది దేవదూతలుంటారు? ఎంతమంది ఆహ్, ఆ విధంగా సెరూపులు, కెరూబులు ఇవన్నీ ఉంటాయి. అదేవిధంగా ఎంతమంది పరిశుద్ధులున్నారు. ఇవన్నీ గూడా తెలుసు గదా! అన్నీ తెలిసినటువంటి దేవదూతలు గూడా ఏమవుతా వచ్చినాయంట? తమ ప్రధానత్వం నిలుపుకొనక, తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలు. కాబట్టి ఆ పరలోక రాజ్యాన్ని గూడా అవి వదిలిపెట్టినటివి. సో, వాటిని గూడా దేవుడేం చేయలేదు, విడిచిపెట్టలేదు అని రాయబడింది. మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రం చేసాను. కాబట్టి ఇప్పుడు ఆ దేవదూతలన్నీ ఎక్కడున్నాయి? ఒక గాఢాంధకారంలో, చీకట్లో, కటిక చీకటిలో. కాబట్టి ఈ మాటలు మనం వింటున్నాం.
కాబట్టి మనం జ్ఞాపకం జేసుకోవాల. మన పరిస్థితేంటి? అవి చూసి వచ్చి ఆ విధంగా అంటే ఆ దూతలన్నీ గూడా ఎందుకొచ్చేసినాయంటే కొన్ని లూసిఫర్‌తో గూడా కలుసుకొనొచ్చేసినాయి. ఆ దూతలన్నీ గూడా. సో, ఇప్పుడు వాటినేం జేశాడంటే ప్రభువు వాటిని బంధించేసినాడు. తీర్పు దినం కొరకై అవి సిద్ధంగా ఉన్నాయన్నమాట. చూడండి కటిక చీకట్లో అదేమన్నా ఒక రోజా? 2 రోజులా? సరేలే 2 రోజుల తర్వాత, మూడో రోజు తర్వాత బయటొచ్చేస్తాడులే అని అనుకోడానికి. కాదు గదా! కటిక చీకట్లో యుగయుగాలు అది భయంకరం. కాబట్టి మనం అది తప్పించుకోవడానికి మన కొరకే దేవుడు రాయించి పెడతా వచ్చాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిది ఇశ్రాయేలీయుల గురించి మనం చూస్తా వచ్చినాం. రెండవది ఆహ్, దేవదూతలను గూడా విడిచిపెట్టలేదు. దేవదూతలు అవి ఎప్పుడైతే తమ నివాస స్థలాన్ని అనగా పరలోక రాజ్యాన్ని విడిచిపెడుతూ వచ్చినాయో వాటిని గూడా దేవుడు బంధించేసినాడు. తర్వాత మూడవదిగా మనం చూస్తే ఏడో వచనంలో ఆ ప్రకారముగానే సొదొమ, గొమొర్రాలను వాటి చుట్టుపక్కలనున్న పట్టణములను వీరి వలన వ్యభిచారం చేయుచు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతం ఉంచబడింది. ఇది మనకు తెలుసు. సొదొమ, గొమొర్రా వాళ్ళు ఎంత భయంకరంగా ఆహ్, పాపం పాప తలంపులు వాళ్ళు చిన్నవాళ్ళ నుంచి ముసలి వాళ్ళ దాకా అంతా ఒకటే ఇదనమాట. సో, అట్లాంటి వాళ్ళని ఆహ్, దేవుడు వాళ్ళలో నుంచి ఆ లోతుని తప్పించినాడు. అయితే వారినందరిని గూడా అగ్నిగంధకాలతో కాల్చివేస్తా వచ్చాడు. కాబట్టి అంటే దేవుడు ఎక్కడ గూడా దాంట్లో మొహమాటం అనేది లేదు అనేటువంటిది మనం ఈ భాగం మనకు తెలుసు. ఆయన ఏ విధంగా ఈ లోతుని అబ్రహాం చేసినటువంటి ప్రార్థన బట్టి లోతుని తప్పించాడు. లోతు యొక్క కుటుంబాన్ని తప్పించాడు. కానీ అక్కడ గూడా మనం గమనిస్తే లోతు భార్య పోగొట్టుకుంటా వచ్చింది. బిడ్డలు తమ జీవితాలు నాశనం చేసుకొని వచ్చారు. కారణం ఏందంటే, ఆయన బలవంతం జేసి మీరు ఆ భాగంలో గనుక మీరు చదివితే, వాళ్ళు రాకుండా తడువు జేస్తారు. ఆహ్, దాంట్లో నుంచి. ఒక మాట చూసుకుందాం అది. ఆదికాండం ఆహ్, 19 అధ్యాయం. ఆదికాండం 19 అధ్యాయము 15, 16 వచనాలు చదువుకుంటే, తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడనున్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిరి. అతడు తడవు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికర పట్టు వలన ఆ మనుష్యులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకుని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణము దక్కించుకున్నట్లు పారిపోము. నీ వెనుక చూడకము. ఈ మైదానములో ఎక్కడనూ నిలువక నీవు నశించిపోకుండా పర్వతమునకు పారిపోమని చెప్పగా. కాబట్టి వీళ్ళు దేవుడు దాన్ని నశింపజేయడానికి దాని యొక్క పరిస్థితిని సొదొమ, గొమొర్రా యొక్క పరిస్థితిని చూసినటువంటి దేవుడు నాశనం జేయడానికి వచ్చినప్పుడు వీళ్ళు వచ్చేసి లోతు ఎళ్లి వాళ్ళ అల్లుళ్ళకి జెప్పాడు. అయ్యా! దేవుడు నాశనం జేయబోతున్నాడు. వచ్చేయండంటే వాళ్ళందరూ హెహెహ అని నవ్వుకుంటా వచ్చినారు. ఆ తర్వాత వీళ్ళేం జేసినారంటే, సరే మీరు వచ్చేసేయండి అని జెప్పి దేవదూతలొచ్చి పిలిస్తే గూడా తడువు జేసినాడనమాట. అంటే ఒకవేళ అతను ఆస్తులు సంపాదించుకుండొచ్చు. లేపోతే మనం ఎట్లా బతుకుతామని ఏమనుకున్నారో గాని మనకు తెలీదు. ఆ విధంగా వాళ్ళు చేస్తా వచ్చారు. "ఎనక తిరిగి చూడొద్దు, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి" అని చెప్తా ఉన్నప్పుడు, వీళ్ళు పరిగిస్తా ఉన్నారు, పరిగిస్తా ఉన్నారు. ఆమెకేమనిపించిందో పరిగిస్తే ఎనక్కి తిరిగి చూసింది. ఏమనుకున్నదో ఒరేయ్! మనం కట్టిన ఇల్లేమైపోయిందో, లేపోతే అదేమైంది, ఇదేమైంది, ఏం జరిగిందో దేవుడు చెప్పాడుగా చూడకుండా ఎళ్ళమని. అయినా ఏం జరిగిందో చూద్దాం అని చెప్పేసి ఎనక్కి తిరిగి చూసింది. ఉప్పు స్తంభం అయిపోయింది. కాబట్టి మనం గమనిస్తే ఆహ్, అంటే దేవుడు వాళ్ళని బలవంతం చేసి తీసుకొచ్చినా గూడా, ఆ మనస్సనేటువంటిది మనం అనుకుంటా ఉంటాం. ఏముంది దేవుడు లాక్కొని
మనల్ని తీసుకొని ఎత్తుకొని పోయేసి ఆ పరలోకంలో ఏసేయొచ్చు కదా అని చాలామంది అనుకుంటారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది. ఆ విధంగా తీసుకొచ్చినా గూడా వాళ్ళ మనసు ఎట్లా ఉంది? అట్లా ఉందనమాట. అందుకని ఒకసారి 'సాధు సుందర్ సింగ్' గారు తన పుస్తకంలో ఇలా రాసినట్టుగా నేను వేరే బుక్‌లో చదివినాను. సండే స్కూల్ కథలుంటే చిన్నప్పుడు చదువుతా వచ్చినాను. దాంట్లో ఆహ్, 'సాధు సుందర్ సింగ్' గారు ఇట్లా రాస్తారు. ఏమని రాస్తారంటే ఒక వ్యక్తిని పాపం చేసినటువంటి వ్యక్తిని తీసుకొనెళ్ళి పరలోకంలో పెట్టినా గూడంట, ఆ పరిశుద్ధతని దాని యొక్క దాన్ని చూసి, ఆ పాపే అంటాడంట, "అయ్యో! నేను ఘోరమైనటువంటి పాపిని. నేను ఈ స్థలంలో ఉండడానికి నేను సరిపోను. నేను యోగ్యుడిని కాదు. నేనిక్కడ ఉండలేను. ఈ పరిశుద్ధిని నేను తట్టుకోలేను." అతనికి భయమేసి, ఆ పరిశుద్ధతలో ఉండకుండా అక్కడి నుంచి పరిగెత్తుకొని అతనే ఎళ్ళిపోతాడంట ఆ నరకంలోనికి. చూసినారా? కాబట్టి ఆ విధంగా మనం ఏందంటే వీళ్ళు ఎంత బలవంతం చేసినప్పటికీ గూడా వాళ్ళు వెనక్కి తిరిగి చూస్తా వచ్చారు. కాబట్టి ఈ విధంగా కొన్ని మాటలు రాసిపెడుతూ వచ్చారు. ఆ విధంగా 11వ వచనంలో అట్లా మనం చూస్తే బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురంగా పరిగెత్తారు. కోరహు చేసినట్టుగా. కాబట్టి ఇవన్నీ గూడా బిలాము గూడా మనకు తెలుసు. బిలాము ఏ విధంగా దేవుడు చెప్పాడు అతనికి. "నువ్వెళ్లి వాళ్ళని ఆశీర్వదించు. ఫస్ట్ వీళ్ళతో కూడా వెళ్ళొద్దన్నాడు. మళ్ళా ఎళ్లి అడిగాడు. ఆయన వెళ్ళమన్నాడు. తర్వాత గాడిద చేత మాట్లాడిస్తా వచ్చాడు. అయితే చివరగా మనం ఒక వచనం చూసుకొని ముగించుకుంటాం. 14 వచనం, 15 వచనం. దానికి పైన చూడండి. వారి కొరకు గాఢాంధకారం నిరంతరం భద్రం చేయబడినది. కాబట్టి గాఢాంధకారం ఉంది. మనం ఏదో అక్కడికెళ్ళిపోతే ఒకవేళ పరలోక రాజ్యంకెళ్తే అక్కడ నిత్యమైన వెలుగు. దేవుడే వెలుగుగా మన కొరకై ఉంటాడు. ఆ వెలుగులో నీవు నేను సంచరించొచ్చు. ఆ వెలుగులో నీవు నేను సంతోషంగా ఉండొచ్చు. ఎంతోమంది భక్తులుంటారు. నిత్యమైన సమాధానం పొందుకోవచ్చు. నువ్వు అలా కాకుండా మనం మన ఇష్టానుసారంగా జీవించి జరిగిపోద్దిలే, అయిపోద్దిలే, మనం గూడా ఎళ్ళిపోతాంలే, జరిగిపోతదిలే, వాళ్ళు చెప్తా ఉంటారులే, ఇట్లా మనం అనుకోని గనక ఒకవేళ మన ఇష్టానుసారంగా గనక జీవిస్తే మన కొరకేం కాసుకొనుందంట? గాఢాంధకారం నిరంతరం భద్రం చేయబడింది. అది ఒకరోజు, 2 రోజులతో అయిపోయేది కాదు. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఈ వచనం 14, 15 వచనం చూస్తే ఆదాము మొదలుకొని ఏడో వాడైన హనోకు కూడా వీరిని గురించి వీరిని గూర్చి ప్రవచించిట్లెను. ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరును భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చెను. ఇది ప్రవచనం. దేవుని రాకడను గురించినటువంటి దాని గురించి హనోకు ప్రవచించిన దాన్ని. భక్తిహీనులు అంటే మన ఇష్టానుసారంగా భయం లేకుండా, భక్తి లేకుండా, భక్తిహీనంగా బతికినటువంటి వారికి తీర్పు తీర్చడానికి వేవేల పరిశుద్ధులతో ఆయన ఒక దినం రాబోతున్నాడు. ఇక్కడ వచ్చెను అని రాయబడిందంటే ఆయన ఆల్రెడీ చూసాడు దర్శనంలో. కాబట్టి హానోకు ప్రవచిస్తా వచ్చాడు. కాబట్టి అందుకని మన జీవితంలో గూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందేంటంటే ఇక్కడ అన్ని అద్భుతాలు చూసి దేవుడు పరలోకం నుంచి ఇచ్చిన మన్నాను తిని ఎర్ర సముద్రం దాటి అంత గొప్ప అనుభవం సాధించిన వాళ్ళు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించలేకపోతా వచ్చారు. అది మొదటిది. రెండవదిగా చూస్తే ఎందుకు అనంటే వాళ్ళు నమ్మలేదు తర్వాత దేవుడిని. ప్రతి దాంట్లో ఆయన్ని శోధిస్తా వచ్చారు. అందుకని వాళ్ళు వెళ్ళలేకపోతూ వచ్చినారు. తర్వాత మనం చూసాము దేవదూతలు పరలోకం చూసినారు. పరలోకం వాళ్ళకి తెలుసు. దేవుని యొక్క మహిమ తెలుసు. ఆహ్, అయినా గాని వాళ్ళు కొన్ని దేవదూతలు ఏం చేసినాయంటే లూసిఫర్‌తో గూడా వచ్చేసాయి. ఆ దూతల కోసం గూడా వాటిని ఏం చేస్తా వచ్చాడు, కటిక చీకటిలో నిత్య పాశంతో ఆయన బంధించి భద్రం చేస్తా వచ్చాడు. కాబట్టి అదే విధంగా సొదొమ, గొమొర్రా యొక్క జీవితాన్ని మనం చూస్తే వాళ్ళ ఇష్టానుసారంగా వారు జీవించినప్పుడు దేవుడు వారిని వదిలిపెట్టలేదు. అయితే నీతిమంతుడైనటువంటి లోతును తప్పించాడు. కానీ వాళ్ళు గూడా తడువు చేస్తా వచ్చారు అక్కడి నుంచి రావడానికి.
అయితే దేవుడు బలవంతం చేసి తీసుకొచ్చినప్పుడు అయినప్పటికీ ఆమె యొక్క మనస్సు, లోతు భార్య యొక్క మనసు దాని మీదనే ఉండింది. ఆమె వెనక్కి తిరిగి చూసినప్పుడు స్తంభం అయిపోయింది. కాబట్టి మనం ఈ విధంగా ఉండకూడదు. దేవుడి వాక్యం అదేవిధంగా మనకు భయం గొలిపే మాట ఏందంటే గాఢాంధకారం ఉంది. కాబట్టి ఏదో సరేలే పరలోక రాజ్యం పోకపోతే పోయినాము, ఎక్కడో దగ్గర పడిపోతే ఉంటాంలే అనేసి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అట్లా కాదు. గాఢాంధకారం, భయంకరమైనటువంటి ఆ వేదన, ఆ పాతాళంలో పడి ధనవంతుల్లాగా మనం అల్లాడకూడదని చెప్పేసి దేవుడు మన కొరకు రాయించి పెట్టినాడు. ఒక దినం ఆయన రాబోతున్నాడు. ఆయన నిన్ను నన్ను తీసుకుని వెళ్ళడానికి ఆయన రాబోతుంటుండగా నీవు నేను సిద్ధంగా ఉన్నావా అనేది ప్రశ్న. మనం సిద్ధంగా లేకపోతే మనం ఎన్ని సంవత్సరాలు ప్రభుని నమ్ముకున్నా, ఎన్ని సంవత్సరాలు మనం దేవుని సన్నిధికి వెళ్ళినా, ఏమి చేసినా ఇవేవి కూడా మనం తీసుకుని వెళ్ళం. నీవు నేను దేవునికి నిజంగా అంటుకట్టబడి ఉంటే ఖచ్చితంగా ప్రభు మనల్ని ఆయన వచ్చినప్పుడు తీసుకెళ్తాడు. దేవుడు అట్టి కృప మనకు అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆమేన్. దేవుని స్తోత్రం. అందరికీ వందనాలండి. ప్రార్థన చేస్తాం. స్తుతి 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 స్తోత్రం 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 దేవా, మహాగరుడా, మహోన్నతుడా, నీ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో నా తండ్రి ప్రభా, ఈ యొక్క ఉదయం కాల సమయమందు తండ్రి ప్రభా, నీ పాద సన్నిధిలో చేరి నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి తండ్రి ప్రభా ఇచ్చిన అవకాశంను బట్టి నీకు వెళ్ళలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. ఇదిగో నా తండ్రి ప్రభా, విన్న వాక్యం బట్టి నీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. నాయన నీతో పాటు ఉండాలంటే తండ్రి ప్రభా, నాయన మా జీవితాలలో తండ్రి ప్రభా ఏది మార్పు చెందాలో తండ్రి ప్రభా, నాయన మరలా మాతో మాట్లాడినందుకు నీ స్తోత్రాలు అయ్యా. మేము నీలో జీవిస్తున్నప్పటికీ నాయన మరి కొన్నిసార్లు మేము తప్పిపోతుంటాం ప్రభా, దయతో మమ్మల్ని మన్నించండి నాయన. ఇదిగో నా తండ్రి ప్రభా, లోతున ఆ రోజు నువ్వు బలవంతంగా తీసుకువచ్చిన తండ్రి ప్రభా, తన భార్య ఇంకా మనస్సు తండ్రి ప్రభా త్రిప్పుకుని ఆడే ఉండిపోయి తండ్రి ప్రభు స్తంభం అయిపోయిందండి ప్రభా. ఇంకా అటువంటి స్థితిలో మేమందరం ఉన్నాము తండ్రి ప్రభా. మమ్మల్ని ఆ స్థితిలో నుండి బయటకు తీసుకురమ్మని అడుగుతున్నాం నాయన. నాయన ఇదిగో నా తండ్రి, మనుషులముగా మేము మారొచ్చు కానీ ప్రభా, మా స్వభావం అనేది తండ్రి ప్రభా ఏదో ఒక మూలన తండ్రి ప్రభా అదే విధంగా కొనసాగుతూ ఉంటుంది ప్రభా. కానీ ఆ స్థితిలో నుంచి కూడా తండ్రి ప్రభా మీరు తీసే దేవుడు తండ్రి, నాయన్ని స్తోత్రాలు అయ్యా. ఇదిగో నా తండ్రి, నిజమైన ద్రాక్షావల్లులుగా, తీగలుగా తండ్రి ప్రభా మేము నీలో అంటు కట్టబడి తండ్రి ప్రభా, నిజమైన తండ్రి ప్రభా ద్రాక్ష తీగలుగా మీలో ఉండి నాయన నీతో తండ్రి ప్రభా మమ్మల్ని ఎదిగింప చేయమని అడుగుచున్నాం నాయన్ని స్తోత్రాలు. దినదినము తండ్రి ప్రభా మీ వాక్యములో తండ్రి ప్రభా నాయన నీ వాక్యముతో తండ్రి ప్రభా మా ప్రవర్తనను నాయన మా యొక్క నడవడికను మేము ప్రతి దినమందు సరి చేసుకుని తండ్రి ప్రభా నీ యొక్క రాజ్యంలో ఉండటకు తండ్రి ప్రభా, నీతో ఉండటకు నాయన, నీ కృపను పొందుకున్నటకు నాయన మా యొక్క నడవడికను మేము సరి చేసుకుని ప్రభా దినదినము తండ్రి ప్రభా శుద్ధి చేసుకునే కృపను దయచేయండి అయ్యా. ఇదిగో నా తండ్రి, మా టీంలో ఉన్న తండ్రి ప్రభా ప్రతి సభ్యుడిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా, ప్రతి యవనస్త్రాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ స్తోత్రాలు. దినదినము తండ్రి ప్రభా అనేక వాక్యముల చేత తండ్రి ప్రభా నాయన మేము త్రొట్టిల్లిపోకుండా తండ్రి ప్రభా మాతో మాట్లాడుచున్న దేవా నీ స్తోత్రాలు అయ్యా. ఇదిగో నా తండ్రి, వాక్యం బోధించిన బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా, నూరంతలుగా తండ్రి ప్రభా దీవించండి నాయన్ని స్తోత్రాలు. ఇంకా తండ్రి ప్రభా బిడ్డ నాయన అనేక అంశాల ద్వారా తండ్రి ప్రభా మాతో మాట్లాడడానికి ప్రభా నాయన నీ పట్ల తండ్రి ప్రభా నువ్వు చేసిన గొప్ప కార్యములు తండ్రి ప్రభా, నీవు తండ్రి ప్రభా తనపై చూపించిన కృపను బట్టి అనేక అంశాల ద్వారా మాతో మాట్లాడడానికి సహాయం దయచేయండి అయ్యా. ఇదిగో నా తండ్రి, వాక్యానుసారంగా మేము జీవించే కృపను దయచేయండి నాయన. ప్రతి బిడ్డను మీరు అభిషేకించండి, ఇంకా చెప్పాలనే ఆశను ప్రతి వాణిలో పుట్టించమని అడుగుతున్నాం నాయన స్తోత్రాలు అయ్యా. నీ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మా టీం అంతటా నీ చేతులకు అప్పగించుకుంటూ వాక్యం మాలో ఉంచి ఫలింప చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.